పరమాచార్యుల వారు ఒకసారి శ్రీకాళహస్తిలో మకాం చేసి ఉన్నారు. వారు అక్కడ గల 3 పర్వతాలలో మధ్యలో గల కైలాసగిరికి ప్రదక్షిణం చేసేవారు. ఆ సందర్భంలో ప్రతిరోజు ఒక భక్తుడు స్వామివారిని తమ ఇంటికి రమ్మని ప్రార్థించేవాడు. స్వామి విననట్లు మౌనం వహించేవారు. ఒకరోజు ఆ భక్తుడు తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసి ప్రసాదంగా కలకండ నోట్లో వేసుకుని ఇంట్లో కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా వారి ఇంటి ముందు బాగా అలికిడి అయ్యేసరికి అతను బయటికి తొంగి చూశాడు. ఆశ్చర్యం! స్వామివారు తమ ఇంటిలోనికి రావడం గమనించి కంగారు పడ్డాడు. గబగబా బయటికి వచ్చాడు. ప్రసాదం ఉయ్యకూడదు, అలాగని స్వామి ముందు కరకరా కలకండ నమలలేడు. ఈ సందిగ్ధంలో స్వామి ముందు నిల్చున్నాడు. అప్పుడు పరమాచార్యుల వారు, రోజు ఇంటికి రమ్మని కోరేవాడివి, తీరా ఇంటికి వస్తే లోనికి ఆహ్వానించవేం అని అన్నారు. అతను మరో మార్గం లేక ప్రసాదం ఉమ్మేశాడు. ఆ తుంపరులు వారి మీద పడ్డాయని భావించి దుఃఖించడం మొదలుపెట్టాడు. స్వామి నవ్వుతూ, దుఃఖించుకు, ఈ క్షేత్రంలో ఉచ్చిష్ట దోషం ఉండదు. ఎందుకో తెలుసా? భక్త కన్నప్ప నోట్లో నీరు పోసుకొని వాటితో శివలింగం అభిషేకం చేసేవాడు. నోటిలో ఇంగిలి మాంసం తీసుకుని వచ్చి నివేదించేవాడు. అది శంకరులు సైతం శివానంద లహరిలో భక్త కన్నప్ప భక్తికి ప్రశంసించారు అంటూ ఓదార్చారు. పరమేశ్వరుడు తన బిడ్డడైన తిన్నడి ఎంగిలిని ఎలా స్వీకరించారో అలాగే స్వామి తన బిడ్డడైన ఆ భక్తుని ఎంగిలి తుంపరులు పడినా దానిని పూజగానే స్వీకరించారు.